హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా మోటివేషన్ అవుతుంది. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తీసుకొచ్చిన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందిరమ్మ ఇల్లు మరి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు కట్టేదెలా? ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఎంపికైన లబ్ధిదారులు ఆర్థిక లేమితో అవస్థలు పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించిన ఈ పనులు జిల్లాలో ఆశించిన ప్రగతి లేకుండా పోయింది. ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకున్న ఏడాది తర్వాత ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని పైలట్ యూనిట్గా ఎంపిక చేసి లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందించారు. ప్రస్తుత గ్రామీణ ప్రాంతాల్లోనే పథకం అమలు అవుతుంది. స్థలం నుండి అర్హులుగా ఎంపికైన వారిని అధికారులు సందర్శిస్తూ నిర్మాణాలు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఉచిత ఇసుక మినహా మిగిలిన ముడి సరుకులు, కూలీల వేతనాలు పెరగడంతో అడుగు ముందుకు పడటం లేదు. డబ్బులుంటే కూలిన ఇంట్లో ఉంటామా అంటూ శిథిలావస్థలో ఉన్నవారు గతంలో వరదలకు కూలిపోయిన లబ్ధిదారులకు ప్రశ్నిస్తున్నారు. కనగల్, నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో కొందరు ముందుకు వచ్చి ప్రభుత్వ లక్ష్యాన్ని తగ్గట్టు నిర్మించుకుంటున్నారు. విడతల వారీగా చెల్లింపు. మొత్తం ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, మిగిలిన వర్గాలకు 5 లక్షల వరకు ఇంటి నిర్మాణానికి అందిస్తారు. లబ్ధిదారులు ముందు డబ్బులు పెట్టుకొని తగిన బిల్లు చూపిస్తే ప్రకారం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. మండలానికి 2 చొప్పున పురుష మేస్త్రీలకు 10ల సంఖ్యలో కూలీలు న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. మహిళలకు నిర్మాణ పట్ల ఆసక్తి ఉంటే వారికి నేర్పించేందుకు న్యాక్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో మొత్తం 3 దశల్లో 4,27,542 ఇంటి నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొదటి దశలో ఖాళీగా ఉన్న స్థలాలు 1,32,259 మంది ఉన్నారు. రెండో దశలో 69,949 మంది ఎలాంటి ఇల్లు లేవని గుర్తించారు. మూడో దశలో 2,25,334 మంది ఇల్లు ఉన్నట్టు గుర్తించారు. మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 32 గ్రామాల్లో 7,500 గృహాలు నిర్మించేలా అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ఇదన్నీ ఈరోజు న్యూస్. మరి ఏవైతే ఇల్లులు కడుతున్నారో దానికి చాలా ఆర్థికంగా కూడా డబ్బులు సరిపోవట్లేదు అని కూడా చెప్తున్నారు. ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ముందు మీ యొక్క బేస్ మట్టం వరకు మీరు మీ యొక్క సొంత డబ్బులు పెట్టుకొని కట్టిస్తే ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్కి అప్పచెప్తే వాళ్ళు మీకు తర్వాత బేస్మెంట్ లెవెల్లో ఎంతవరకు అయిందో దానికి డబ్బులు వేస్తామని అయితే ఈ యొక్క న్యూస్లో మనకు తెలుస్తుంది. కాబట్టి మనకు తగినట్టుగా కట్టడానికి మన ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో కట్టడానికి కొంతమంది మేస్త్రీలను పురుష మేస్త్రీలు అయితే ఆల్రెడీ ఉంటున్నారు. ఇంకా వారి ఆధ్వర్యంలో ఇంకా మహిళా మేస్త్రీలను కూడా వీళ్ళు తీసుకొని కొత్తగా ట్రైనింగ్ ఇచ్చి వీరికి ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఉందో 5 లక్షల లోపు కట్టాలని చెప్పిందో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారు. ఇంకా ఎవరికైతే ఇల్లులు శాంక్షన్ అయిందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ బడ్జెట్ లోపు మీకు తగినట్టుగా మీ యొక్క పరిసరాలను దృష్టిలో ఉంచుకొని కట్టించుకోవడానికైతే అనుమతి ఇస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా కట్టించుకునే వాళ్ళు ఉంటే మీరు త్వరగా పూర్తి చేసుకున్నట్లయితే మీకు రావాల్సిన నిధులు కూడా తొందరలో వస్తాయని అయితే ఈ యొక్క న్యూస్లో తెలుస్తుంది మనకి. ఓకే అండి, ఇది ఈనాటి న్యూస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.